audio jungle. ఇవాళ రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ ప్రకటన కంటే ముందే మా మీద దాడులు చేయడానికి అన్ని రకాల సంస్థల్ని అప్రమత్తం చేసిండ్రు. మా ఇళ్ల చుట్టూతా, మా మిత్రుల ఇళ్ల చుట్టూతా, మా బంధువుల ఇళ్ల చుట్టూతా మఫ్తీ పోలీసులు మోహరించి ఉన్నారు. మేము నేరగాళ్ళం కాదు, ఆర్థిక నేరగాళ్ళం కాదు, మీలాంటి దోసుకున్న వాళ్ళం కాదు, ఏలికి పారిపోయే వాళ్ళం కాదు. క్షేత్రంలో ఉంటా, తెలంగాణ నలుమూలలో పర్యటిస్తా. నువ్వు ఒకవేళ పెట్టొచ్చు చెర్లపల్లిలా, ఆనాడు 32 రోజుల నుండి వచ్చిన చెర్లపల్లిలా. నువ్వు అంటున్నావు కదా చిప్పకూడు తినిపించినా అని. నిజంగానే చిప్పకూడు తిన్న విశ్వాసంతో చెప్తున్న బిడ్డ. ఊడుతాయి పైసామలు, నవాబులకు ఎట్లయితే పైజామాలు కూడా కొట్టిండ్రు తెలంగాణలో. కేసీఆర్ కు సహకరించిన వాళ్ళ పైజామాలు ఊడుతాయి. చట్ట పరిధిలో మీ ప్రవర్తన ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి కేసీఆర్ ఏం కోరుకుంటా ఆ రకంగా సహకరించే మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రావు గారు మీరిద్దరు మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమాలకు లెక్క చెప్పక తప్పదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండండి. మన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక్కొక్కరిని ఇవాళ మనం కూడా జగ్గారెడ్డి మీద కేసు పెట్టాడు కాబట్టి నాకంత మిత్రుడు కాదు కాబట్టి ఆయన వర్గం చూసుకుంటది. గండ్ర వెంకటరామనారెడ్డి మీద కేసు పెట్టారు కాబట్టి ఈయన నా గ్రూప్ కాదు కాబట్టి ఇంకో గ్రూప్ చూసుకుంటది. పూన శ్రీశైలం గౌడ్ మీద కేసు పెడితే అది మనకు సంబంధం లేదు కదా అని రేపు ఇంకొకరి మీద పెట్టి ఇలా చూసుకుంటూ పోతే చివరికి ఉన్నోళ్ళని అందరినీ తింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, తెలంగాణలో ఉన్న పౌర సమాజం కూడా సివిల్ లిబర్టీస్ కోసం కూడా ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కేవలం కేసీఆర్, మోడీ గారు ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ను, సిబిఐ నమ్ముకొని ప్రజలను అవమానించే విధంగా అక్రమ కేసులు పెట్టి ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్ గుర్తుపెట్టుకో, అయిపోయిన కేసులో ఈడీని పంపించిన కొత్త తప్పుడు కేసులు మీ బంధువైన రామారావు చేత కోర్టులో ఏపించిన, జూబ్లీహిల్స్ లో 2001లో ముగిసిపోయిన కేసులు తిరగదోడిన, ఏమైనా నువ్వు చెయ్యి. ఒక్కటి కాదు 100 పెట్టుకో అక్రమ కేసులు, నిన్ను వదిలేది లేదు. నువ్వు అనుకుంటుండొచ్చు ఈ కేసులకు భయపడి నీకు లొంగుతామేమో అని. ఇవాళ నన్ను ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కు సహకరిస్తున్నారని ఇంకో రకంగా మీరు వేధింపులకు పాల్పడాలని చూస్తున్నారు. ఆ పక్కన గాని ఈ పక్కన గాని, కర్ణాటకలో గాని, మహారాష్ట్రలో గాని, గుజరాత్ లో ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు ఎలాంటి కుట్రల కుతంత్రాలతో అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీల యొక్క నాయకుల మీద ఎలా వేధింపులకు పాల్పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామాలలో ఏ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు వేధించుకు తింటున్నారో అందరూ గమనిస్తున్నారు. ప్రతి దానికి లెక్క చెప్పక తప్పదు అని చెప్పి కేసీఆర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండొచ్చు, రఘు కూడా ఉండొచ్చు, ఇతరులు కూడా ఉండొచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టు. జగ్గారెడ్డి పోటీ కాబట్టి జగ్గారెడ్డి జైలుకు పంపించారు. గండ్ర వెంకటరామనారెడ్డి పోటీ కాబట్టి ఆయన జైలుకు పంపించారు. నిన్నగాక మన నాయన నరసింహారెడ్డి ఎంపీలు మేము అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా తీసి లోపలేస్తామని. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా క్రియాశీలకంగా ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళు మమ్మల్ని పర్వాలేదు, రాజకీయ పార్టీలు చుక్కారామయ్యను, వరవరరావును, హరగోపాల్ను కూడా బరబరా ఈడ్చుకొని పోయి జైల్లో పెడుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా చుక్కారామయ్య మీద చేసిందా? సమైక్య పాలనలో కూడా చుక్కారామయ్య గారి మీద పోలీసులు చేయబడాలి, హరగోపాల్ గారిని ఈడ్చుకొని పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని విమలక్క ఆఫీస్ మీద దాడి చేసి ఏ తెలంగాణ కోసం సాహిత్యాన్ని రాసిందో ఆ సాహిత్యం విప్లవ సాహిత్యం అని చెప్పి విమలక్క ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా తాళాలేసి విమలక్కను, ఆమె అంతరులను కూడా వేధింపులకు గురి చేసిండ్రు. ఇవాళ తెలంగాణ సమాజంలో కేసీఆర్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఎవరు గలం విప్పితే చివరికి
నిర్బంధించడం జరిగింది. నల్గొండలో మున్సిపల్ చైర్పర్సన్ నాడి రోడ్డు మీద బండరాలతో మోదీ చంపారు, 3 రోజులకు బెయిల్ ఇచ్చారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో లొంగితే సరే, లొంగకపోతే అడ్డు తొలగించుకోవడమే, అంతమొందించడం అనే ఒక విధానాన్ని చంద్రశేఖరరావు గారు ఎన్నుకున్నారు. మీరు మొత్తం లెక్క తీయండి. ఇసుక దందాకు అడ్డం వచ్చిన నేరాల్లో దళితులను లారీలు తొక్కించడమే కాకుండా కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా కొట్టి జైల్లో పాలు చేసింది. గిట్టుబాటు ధర అడిగిన ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులను బేడీ చేసి బజార్లో నడిపించారు. ఒక్క రేవంత్ రెడ్డి మీద దాడి గురించి చెప్పట్లే నేను. జగ్గారెడ్డి కావచ్చు, గండ్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, శ్రీశైలం గౌడ్ కావచ్చు, నేరల దళితులు కావచ్చు, ఖమ్మంలో గిరిజన బిడ్డలు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత కావచ్చు, ఈ తెలంగాణలో ప్రభుత్వ తప్పిదాల పట్ల గలం విప్పిన ప్రతి ఒక్కరిని, మమ్మల్ని కాదు, ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటన సందర్భంగా పాత్రికేయ మిత్రులు మాకు ఇస్తున్న ఇండ్ల స్థలాలు ఏమైనా, ఆరోగ్య భద్రత కార్డు ఏమైందని అడిగారు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నాడు పాత్రికేయ మిత్రులు కూడా. అంటే ఈ రోజు చంద్రశేఖరరావు గారు బెదిరింపులకు పాల్పడి చివరి దశలో నిజాం నవాబు ఏ విధంగా అయితే రజాకారులను మోహరించి అణిచివేసి అకృత్యాలకు పాల్పడి తన రాజ్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడో, చంద్రశేఖరరావు గారు కూడా ఈ రోజు కాసిం రిజ్వీ లాగానే ప్రవర్తిస్తున్నాడు. భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిండ్రు. మోడీ గారి ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. అధికారులు కొంతమంది చట్టాన్ని, నియమ నిబంధనలు పాటించే వాళ్ళు వెనక ముందు చేస్తున్నారు. ఒకసారి ఒక కేసులో విచారణ అయ్యి 3.5 సంవత్సరాలు అరెస్ట్ చేసి జైలుకు పోయి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే కేసులో రెండోసారి అరెస్ట్ చేస్తే చట్టం ఒప్పుకోదు, చీవాట్లు తినాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆదేశిస్తే మేము వెళ్లి మొత్తం సోదాలు చేస్తాం, కానీ అరెస్ట్ చేయడానికి చట్టంలో చాలా పరిమితులు ఉన్నాయి. ఆ కేసులో ఆనాడే అరెస్టులు జరిగినాయి, విచారణ జరిగింది, హైకోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసాం. హైకోర్టులో ఈ కేసు 2 సార్లు కొట్టివేయబడింది. కొట్టివేయబడ్డ కేసును మళ్ళొకసారి తిరగదోడి అరెస్టులు చేయాలంటే నియమ నిబంధనలు ఒప్పుకోవు. మీకు ఒకవేళ ప్రచారం కావాలంటే మేము సోదాలు చేస్తాం, మీది తరఫున వెళ్లి నోటీసులు ఇస్తాం, ఆఫీసులలో పిలుస్తాం. అరెస్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి అందులో ఉన్న కొద్దిమంది అధికారులు తిరస్కరించడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులు ఇంత అన్యాయంగా మహేందర్ రెడ్డి గారు ప్రవర్తిస్తుంటే చూడలేక ఉప్పందించి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తెలంగాణ సమాజానికి చెప్పడానికి అవకాశం కల్పించారు. ఇవాళ ప్రభాకర్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు డిఐజీ ఇంటెలిజెన్స్ డిఐజీ, నవీన్ చందన్ ఐజీ ఉన్నారు, కానీ ఆయన నామమాత్రమే అయిపోయాడు. ఆయన ఇంటి నుంచి టిఫిన్ డబ్బా తెచ్చుకుంటుడు, రూమ్ లో కూర్చొని తింటుడు, హోంగార్డ్ గడిపించి బండ్ల పెట్టి ఇంటికి పోతుడు. నవీన్ చంద్ర గారిని కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వము. నల్గొండ జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టించిన తర్వాత అతని మీద నమ్మకం, విశ్వాసం కుదిరి తన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ డిఐజీగా నియమించి మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల కోసం 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన నరసింహరావును తీసుకొచ్చి అక్కడే నియమించి, పొలిటికల్ ఇంటెలిజెన్స్ లో కిషన్ రావును నియమించి, టాస్క్ ఫోర్స్ కు రాధాకృష్ణరావు గారిని నియమించి ఈ రోజు రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండు. మా మిత్రులు అనుకుంటుండొచ్చు సోదరుడు విజయరామారావు గారు పక్కనే ఉన్నాడని. ప్రతి దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. 100% ఎక్కడ ఒక తీరుగా ఉండదు. మొదటి నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాటి ఎవరు పార్టీకే మిత్రులు అటు ఇటు చూడాల్సిన అవసరం లేదని తెలియజేస్తుంది. జగ్గారెడ్డి కానీ గండ్ర కానీ ఇంకా ఎవరైనా కావచ్చు, అక్రమ కేసుల పైన పార్టీ ఏకాగ్రతతో పోరాటం చేయట్లేదు అనేది మీరు చెప్తున్నారు. ఎంతవరకు అదే జరుగుతుంది పార్టీలో? మీరు అలా అనుకుంటున్నారు. ఆ కేసుల మీద మేమందరం కలిసి పోరాటం చేయబట్టి అర్ధరాత్రి పూట డిసిసి అధ్యక్షులు, నేను, షబ్బీర్ అలీ గారు, ఇతర సీనియర్ నాయకులు అర్ధరాత్రి పూట డిఐజీ ఇంటికి పోయి, డీజీపీ ఇంటికి పోయి తీవ్ర నిరసన తెలిపి అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్లి ఖచ్చితంగా జగ్గారెడ్డి గారిని పరామర్శించి కేసుల కోసం న్యాయవాదులను, మా లీగల్ సెల్ అధ్యక్షుడిని,
బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ను దామోదర్ రెడ్డి గారిని నియమించి అన్ని రకాల చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరు అట్లాంటి చిలువల పలువులు దాంట్లో కోడిగుడ్డు మీద ఈగలు తీయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో స్పష్టంగా చెప్పింది. వేముల వీరేశము ప్రణయ్ని పిలిచి 10 సార్లు బెదిరించిండు, సంపుతా అన్నాడు. సంపడంలో వేముల వీరేశమే ఒప్పందం హత్య చేస్తుంటాడని ఆ అమ్మాయి చెప్పింది. సో బాధితురాలే పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసిన తర్వాత దాని మీద విచారణ చేపట్టకుండా ప్రభుత్వం కేసును తప్పుదో పట్టించడానికి ఇంకెవరికో రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రేపు మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.